గ్రాండ్ గాలా ఈ ఫిబ్రవరి 23న ఉదయం 10 గంటల నుండి మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ లో. టికెట్స్ అవైలబుల్ ఆన్ బుక్ మై షో పేటిఎం. నమస్కారం గురువుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురువుగారు, కొంతమందికి వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది. అంటే ధనం లేకపోవడము, లేకపోతే అనుకున్న సంబంధం రాకను, చదువు గురించో ఆలస్యం అయ్యేది ఒక వ్యక్తి అయితే, అన్ని సౌకర్యాలు కరెక్ట్గా ఉండి కూడా వివాహానికి మేము సిద్ధంగా ఉన్నాము అనుకున్న అంక కూడా చాలామందికి వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది. అసలు రీజన్ ఏంటి గురువుగారు వివాహం ఆలస్యం అవటానికి? తప్పకుండా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఇది చాలా మంది చూడదగ్గ విషయము, చూడదగ్గ టాపిక్. అర్థం చేసుకునేటువంటి మెచ్యూరిటీ లెవెల్స్ ఉండేటువంటి వారికి ఇది అర్థమవుతుంది. నేను చెప్పేటువంటి వర్డ్స్ కేవలము ఒక వివాహము అనగానే గురుబలం ఉందా లేదా అమ్మాయికి బలం ఉందా అని చెప్పేసి చూడడము, అటు పిమ్మట వారింటి దాకా రావడము, అబ్బాయి వాళ్ళు కానీ ఇటు అమ్మాయి వాళ్ళు కానీ వెళ్ళడము, చూపులు సగం అయిపోయిన తర్వాత మా అమ్మాయికి నచ్చడం లేదని చెప్పడము. మరికొందరు నిజంగా నేను మాట చెప్పకూడదు కానీ టైంపాస్ కూడా ఈ యొక్క పెళ్లి చూపులు కూడా చూసేటువంటి వారు ఉన్నారు. అంటే ఎట్లా తల్లిదండ్రులకు సంబంధించి బాధ పెట్టకుండా ఉండడానికి అర్థం చేసుకోండి. వారి మనసును బాధ పెట్టకుండా రిపీట్ ఒకసారి, వారి మనసును బాధ పెట్టకుండా ఉండడానికి వీరు ఆల్రెడీ ఎవరితో అయినా కూడా లవ్లో ఉండేటువంటి సందర్భంలో కానీ వీరు ఆల్రెడీ అనుకుంటారు ఒక 3-4 ఇయర్స్ తర్వాత మనం వివాహం చేసుకుందామని కానీ, లేదా ఇంటిలో ఒప్పిద్దామనేటువంటి పరిస్థితి కానీ, ఇక్కడ వీళ్లకు ఇంటిలో ఉండేటువంటి తల్లిదండ్రులకు వారి పెద్దవారి నుండో లేకుంటే వారి రిలేటివ్స్ నుండో ఒక పుష్ అనేటువంటిది ఉంటుంది. మీ కుమార్తెకి ఎప్పుడు చేస్తావురా వివాహం, నేను నా కుమార్తె నాకు కొడుకు చేసేసానని కానీ, లేదా మా యొక్క అమ్మాయికి ఖాయమైంది వచ్చే నెలలో వివాహం ఇలాంటి విషయాలు వింటూ ఉంటే తండ్రికి బాధ అనిపిస్తుంది. అయ్యో నా కూతురికి కూడా వివాహం చేయాలి. ఈ సందర్భంలో ఎవరైనా బ్రోకర్స్ను కాంటాక్ట్ అవ్వడం కానీ, లేదా ఎక్కడైనా మన సంబంధం ఉంటే చూడరా అని చెప్పడం కానీ, మరి ఇక్కడ అబ్బాయి కానీ అమ్మాయి కానీ, నేను ఒక ఎస్పెషల్లీ అమ్మాయి అని చెప్పడం లేదు, అబ్బాయి అని చెప్పడం లేదు, ఇక్కడ వీరిని అడగకుండానే వారు చూడడం, వీరికి ప్రొఫైల్స్ పంపించడం. మరి వీరి పనిలో వీరు ఇక్కడ ఉంటారు, బిజీగా మన జాబ్ కావచ్చును, లేదా ఇంకా వేరే బిజినెస్లో ఇంకేదో వాటెవర్ ఇట్ ఇస్. ఇక్కడ వీరికి ఇంట్రెస్ట్ కలగాలి. అర్థం చేసుకోండి మంచిగా. ఎవరైతే వివాహం చేసుకోవాలనుకుంటున్నారో వారికి ఇంట్రెస్ట్ కలగాలి, అటువైపు కూడా ఆ అమ్మాయికి కూడా ఇంట్రెస్ట్ ఉండాలి, ఎవరికైనా. మరి ఇది ఎప్పుడు అనేటువంటి విషయానికి వచ్చినట్టయితే వీరి జాతక చక్రంలో సప్తమాత్ కానీ అష్టమాత్ కానీ రన్ కావాలి, 7వ స్థానం కానీ 8వ స్థానం కానీ రన్ కావాలి వీరి జాతక చక్రం నుండి, లగ్నం నుండి ఇక్కడ, లేదా 4వ స్థానం కానీ 2వ స్థానం కానీ 12వ స్థానం కానీ ఇవి రన్ కావాలి. ఇవి రన్ కావాలి అంటే మరి ఎట్లా ఏమైనా స్టార్ట్ చేయన్నా అనేటువంటి ఆలోచన కూడా ఉంటుంది. జాతక చక్రంలో ఒక దశ అయిపోయిన తర్వాత మరొక దశ, ఒక దశ అయిపోయిన తర్వాత మరొక దశ. ఇప్పుడు ఉదాహరణ రాహు దశ ఒక 18 సంవత్సరాలు, 18 నుంచి 19 సంవత్సరాలు, గురువు దశ కొన్ని సంవత్సరాలు, కేతువు దశ కొన్ని సంవత్సరాలు, చంద్రుని దశ కొన్ని సంవత్సరాలు, ఇట్లా ఉంటుంది. ఇందులో దశ అంతర్దశలు ఉంటాయి. ఈ దశ అంతర్దశలలో ఉదాహరణకు కరెక్ట్గా వీరికి 27 నుండి 29 సందర్భంలో, ఆ సందర్భంలో చక్కగా కూడా 10వ స్థానానికి సంబంధించినటువంటి అధిపతి మూమెంట్లో ఉన్నాడు. 10వ స్థానంలో శని గ్రహం ఉంది అనుకుందాం. ఉదాహరణకు శని గ్రహము 10వ స్థానంలో ఉండగానే 27-28 సంవత్సరం కల్లా వీడికి 10వ స్థానం ఏమిటయ్యా అంటే ఉద్యోగం ఇచ్చి పారేస్తారు. 27 నుండి 28 సంవత్సరాలలో శని రాగానే 1-2 ఇయర్స్లో చక్కటి జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అటు పిమ్మట శని 2-2.5 సంవత్సరాలు ఉంటాడు. ఈ 2-2.5 సంవత్సరాల తర్వాత శని నుండి అటు పిమ్మట
శనిలో కుజుడు కానీ, శనిలో సూర్యుడు కానీ, శనిలో చంద్రుడు కానీ, నెక్స్ట్గా ఏదైనా గ్రహం వచ్చేటువంటి గ్రహము ఒకవేళ 7వ స్థానం అధిపతి కానీ 8వ స్థానం అధిపతి కానీ ఉన్నట్లయితే నెక్స్ట్ వివాహమే వారికి లైన్లో ఉండేది. ఓకే, లేదు 4వ స్థానంలో అధిపతి ఉండడం జరిగింది, రావడం జరిగింది. ఏం జరుగుతుంది? జాబు రీత్యా ట్రాన్స్ఫర్, జాబు రీత్యా వేరే వద్దకు స్థానచలనం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ సమయంలో నేను వివాహం కోసం ఎదురు చూస్తానా, నేను వివాహం కోసం సంబంధాలు వెతుకుతున్నా అంటే ఎందుకు అవుతాయి? ఓకే. ఎప్పుడైనా 7వ స్థానం, 8వ స్థానము, 12వ స్థానము, 4వ స్థానము కూడా ఆల్సో, కానీ 7, 8 మాత్రం 100కు 85% ఎక్కువ బలం ఉంటుంది. ఓకే. ఇవి రన్ కావాలి. లేదు 12వ స్థానం రన్ అయింది అనుకుందాం. 12th ఏమిటి అంటే మనం ఇక్కడ హాస్పిటలైజ్డ్ అనుకోవచ్చును, స్థానచలనం అనుకోవచ్చును, పడక స్థానం అనుకోవచ్చును. అంటే ఇవన్నీ వస్తున్నవి. ఇక్కడ విదేశీయానం అనుకోవచ్చును. ఇప్పుడు ఇక్కడ 10వ స్థానంలో శని రన్ అవుతున్నాడు కదా, అటు పిమ్మట 12వ స్థానానికి సంబంధించినటువంటి అధిపతి వచ్చాడు అనుకుందాం. ఈ 10వ స్థానంలో ఇతనికి ఇక్కడ మంచి చక్కటి జాబ్ ఇచ్చాడు కదా, ఇతనికి అబ్రాడ్ వెళ్ళేటువంటి ఛాన్సెస్ కూడా ఇస్తాడు. ఈ జాబ్ను బేస్ చేసుకొని అబ్రాడ్లో చక్కటి ఉద్యోగం ఇవ్వడం, లేదా అక్కడ ఏమైనా ఆఫర్ లెటర్ రావడం, ఏమైనా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకే. లేదు 6వ స్థానం రన్ అయింది అనుకుందాం. ఇక్కడ 6వ స్థానం ఏంటిది అంటే శత్రుస్థానము. 6 కానీ 8 కానీ, 8 ఆల్సో, 7, 8 మనము కలత్ర భావం అనుకుందాం. 7, 8వ స్థానం వివాహానికి చూసుకోవాలని అనుకుందాం. కానీ 8వ స్థానంలో ఒక్కటే ఉండదు, హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఓకే. ఇక్కడ ముందు చెప్పుకున్నటువంటి విధంగా ఈ యొక్క శని 10వ స్థానానికి ఉద్యోగం ఇచ్చేసిండు. ఎంబడే 6వ స్థానానికి సంబంధించినటువంటి అధిపతి అంతర్దశలో వచ్చింది. అక్కడ దశ మహర్దశ ఉంటుంది. ఈ దశ మహర్దశ, అంతర్దశ. మహర్దశలో శని ఉన్నాడు, అంతర్దశలో 6వ స్థానానికి సంబంధించినటువంటి అధిపతి ఉన్నాడు. మరి వీరు వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలలో ఉంటారు. ఎందుకు అవుతుంది? కాదు, 6 రన్ అవుతుంది అక్కడ. ఇది అర్థం చేసుకోండి. 6వ స్థానం రన్ అవుతుంది, 10వ స్థానం రన్ అవుతుంది. ఒక శని 10వ స్థానానికి అధిపతి కాదు, శనికి సైడ్ లుక్స్ ఉంటాయి. తను ఉంటున్నటువంటి స్థానం నుండి 3వ స్థానాన్ని ప్రేరేపించుతాడు, 7వ స్థానాన్ని, 10వ స్థానాన్ని, ఈ 3 స్థానాలను కూడా ప్రేరేపిస్తాడు. 10వ స్థానంలో శని ఉన్నాడు అంటే 11, 12వ స్థానాన్ని చూస్తాడు. అక్కడి నుండి 7వ స్థానాన్ని, అక్కడి నుండి 10వ స్థానాన్ని. ఇగో ఇన్ని రకాలుగా కూడా ఉంటుంది. కనుక 7 మనకు రన్ అవుతుంటేనే వివాహాలు ఆటోమేటిక్గా వస్తాయి, సెట్ అవుతాయి. ఈ 7 రన్ కాక ముందు నుండే మనము 6 రన్ అవుతుందనో, లేకుంటే 9 రన్ అవుతుందనో వివాహాలు చూస్తే ఎన్ని చూసినా కావడం లేదు, నా యొక్క కూతురు వివాహానికి ఒప్పుకోవడం లేదు. బుధ శుక్రులు 7లో కలయిక ఉంటే లవ్ మ్యారేజ్ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి నేను చెప్తున్నా. 100కు 99%. బుధ శుక్రులు 7వ స్థానంలో కానీ, 3వ స్థానంలో కానీ, 9వ స్థానంలో కానీ కలిసి ఉన్నట్టయితే లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇదే బుధ శుక్రులతో శనిగ్రహం కలిసి ఉన్నా, సూర్యుడు కలిసి ఉన్నా గొడవలై విడిపోతారు. లవ్ చేసుకుంటారు, ఇంట్లో పెద్దవారు ఒప్పుకోరు, గొడవలై విడిపోతారు, లేదా సూసైడ్ అటెంప్ట్స్ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి ఒక జాతకంలో. ఇవన్నీ కూడా తెలిసిపోతాయి కేవలం. విన్నరా? ఏం జరిగింది, జరుగుతుంది, జరగబోయేది కళ్ళకు కట్టినట్టుగా చెప్పవచ్చు. అంతటి సబ్జెక్ట్ ఉంటే అందరూ పెద్దవారే, అందరూ చెప్పేటువంటి వారే, కారు అని కాదు. కానీ దానికి సంబంధించినటువంటి అమ్మవారి ఉపదేశం కానీ సాధన చేసుకొని ఉండాలి. ఒక డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయం ఇట్లా కొట్టగానే అర్థమైపోతుంది వీరికి ఏం జరుగుతుంది, ఏం జరిగింది, ఏం జరగబోతుంది కళ్ళకు కట్టినట్టుగా. నేను అందుకే ఎవరి డేట్ ఆఫ్ బర్త్ చూసినా కూడా ఇది జరిగిందా, జరిగింది, ప్రజెంట్ జరుగుతుందా, జరుగుతుంది, జాగ్రత్తగా ఉండండి. ఏంది మీకు సంబంధించింది, ఇదా ఫలానా నెలలో అయిపోతుంది, అప్పటిదాకా వెయిట్ చేయండి. నాకు ఇప్పుడు కావాలంటే ఎందుకు అవుతుంది? కాదు. 4వ నెలలో, 4వ నెల నుండి 7వ నెలలో వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసుకోమన్నాం. ఇది జనవరిది. సంబంధం వచ్చింది, అవుతుందా కాదా అవన్నీ వద్దు.
4వ నెల నుండి 7వ నెల మధ్యలో సెట్ అవుతుంది అంతే. ఓకే. అంటే ఇట్లా ఇది ఒక ఉద్యోగం కానీ, సంతానం కానీ, వాటెవరిటీస్ ఏదైనా కానీ. అందుకు 7వ స్థానంలో శనేశ్వరుడున్న, 7వ స్థానంలో కుజుడున్న, 7వ స్థానంలో మనకు రాహు ఉన్నా కూడా ఆలస్యం అవుతాయి వివాహాలు. దానికి సంబంధించినటువంటి దశ రాకుండా, ఇప్పుడు ఉదాహరణకు జనరల్గా మీరు ఒక ఎక్స్ దగ్గర నుంచి ఒక ఎక్స్ దగ్గరికి పోవాలి. అంటే జస్ట్ ఒక ప్లేస్ నుండి మరొక ప్లేస్కు వెళ్ళాలి. ఈ వెళ్ళాలి అనేటువంటి సందర్భంలో విజయవాడ వెళ్ళాలనుకుందాం. హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్ళాలి అనుకొని నేను జేబీఎస్కి వెళ్ళి విజయవాడ బస్సు కావాలి అంటే వస్తుంది అక్కడికి? నేను వెళ్ళింది బస్టాండే. మరి బస్టాండ్కి వెళ్ళండి, మీకు విజయవాడ వెళ్ళేటువంటి బస్సు వస్తుంది. నేను జేబీఎస్ వెళ్ళానా, ఇమ్లిబండ్ వెళ్ళానా అనేది క్లారిటీ ఉండాలి. ఇమ్లిబండ్లో కూడా విజయవాడ ఆగేటువంటి ప్లాట్ఫామ్ మనకు తెలిసి ఉండాలి. అంటే ఇదంతా కూడా ఒక గమ్యం. చేరాలి అనుకుంటే సంకల్ప బలం కావాలి, మనకు బలం ఉండాలి ఫస్ట్ జాతకంలో. కనుక అది విషయం. వివాహానికి సంబంధించి ఆలస్యం అంటే ఎన్ని ఉంటాయి, ఒక్కటే అని ఉండదు కారణం. కుజ దోషాలు ఉంటవి, కుజునికి సంబంధించినటువంటి ప్లస్లు ఉంటవి. విన్నారా? పరిహారం చేసుకోవాలంటే గురువుగారు తప్పకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనం చెప్పింది కేవలము రోడ్డు ఉదాహరణ చెప్తున్నా. రోడ్డు మీద ట్రావెల్స్, మన రోడ్డు మీద వెహికల్స్ అంటే నక్షత్రాలు. కంప్లీట్ ఆస్ట్రాలజీ మొత్తం కూడా బేస్ అయ్యి ఉండేది, కానీ జ్యోతిష శాస్త్రం బేస్ అయ్యి ఉండేది మొత్తము కూడా రోడ్డు పైన ఉండేటువంటి వెహికల్స్. మన వెహికల్స్ ఏంది? నక్షత్రాలు, 27 నక్షత్రాలు. రోడ్డు ఏమిటి? గ్రహాలు. ఈ గ్రహాలు కుజుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఎవరి నక్షత్రంలో ఉన్నాడు, ఎన్ని డిగ్రీస్లో ఉన్నాడు. ఓకే, 0 నుంచి 30 ఒక రిజల్ట్, 0 నుంచి 20 ఒక రిజల్ట్, 0 నుంచి 10 ఒక రిజల్ట్. కుజగ్రహం వచ్చింది, సప్తమాత కుజుడున్నాడు, ఎన్ని డిగ్రీస్లో ఉంది? 18 డిగ్రీస్లో ఉంది. తను ఒక 50 అంటే ఒక 50 సంవత్సరాల వయసు గల వ్యక్తి అనుకోవాలి మనం. ఒక 35 to 40 ఇయర్స్ గల వ్యక్తి. ఆ వ్యక్తి ఏ విధంగా రిజల్ట్ ఇస్తాడు అంటే ఆ వ్యక్తి ఏ విధంగా నడుస్తాడు. ఇప్పుడు పిల్లవాడు ఉరుకుతాడు, ఇటు రా బాబు అంటే ఉరికేస్తాడు, స్పీడ్గా ఉరికి వస్తాడు కదా. ఈ 30 to 40 ఉన్నటువంటి వారు ఒక ఆటిట్యూడ్ చూపించుకుంటూ మెల్లిగా రావడం జరుగుతుంది. 50 to 60 ఉండేటువంటి వారు మెల్లగా రావడం జరుగుతుంది. ఇట్లా ఈ డిగ్రీస్ని బట్టి వారి రిజల్ట్ ఎట్లా వస్తుంది. ఇంతటి సబ్జెక్టుతో కూడుకున్నటువంటిది కనుక చక్కగా పరిశోధన చేసి రిజల్ట్ చెప్తే మంచి ఫలితం ఉంటుంది. ధన్యవాదాలు. మహాదేవ శ్రీమాత్రే నమః.